హలో గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం బస్ కోసం వెయిటింగ్. మనం మీకు సర్ప్రైజ్ ఉంటుంది. సో మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో మీరు బస్ నుంచి చూపిస్తాను. సో నాకు ఫ్రీ బస్సు డిస్టర్బ్ అయిపోతే సరిపోతుంది. ఆ ఫ్రీ బస్సు వాళ్ళు నా కార్నర్ సీట్ ఇస్తే సరిపోతుంది. నేను టికెట్ తీసుకుంటానండి. మన ఫ్రీ బస్ కాదు, బస్సు వస్తున్నట్టు. సో చూద్దాం. మనకి కార్నర్ సీట్ దొరకాలని కోరుకుంటున్నాను. దొరికితే మీకు మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే మీకు చూపిస్తాను. ఆర్నింగ్ ఏదో కొట్టాను. సో అదే కాదో చూసుకోవాలి. చూడ ఏ బస్సు. సో వెయిట్ బస్సు సీరియర్ ఇప్పుడు మన వెళ్తున్నారు. నెక్స్ట్ మందే బస్సు అయితే సీనియర్ బస్ వచ్చింది. మా ముంబై బస్ అయితే రాలేదు, మన ఘాటి బస్సు. సో ఇప్పుడు నేను కాంప్లెక్స్లోనే ఉన్నాను. చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి కార్నర్ సీటు దొరికితే సరిపోతుంది. విండో సీటు దొరకపోతే మటుకు మీకు వ్యూ పాయింట్ అయితే మిస్ అవ్వచ్చు. ఈ బస్సులో డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనుకుంటున్నాను. సో కోరుకుందాం మనకి విండో సీటు దొరకాలని. బస్సు పాటలు పాటలు స్టార్ట్ అవుతాయి. అయితే మనకి మంచి అనిపిస్తాయి. సో నాకు చాలా సీట్ దొరికింది. తెలియదు. సో ట్రై చేస్తా, మ్యాక్సిమం చూపిస్తా. ఇప్పుడే స్టార్ట్ అయింది వాడు సో అని. సో ముందు చాలా ఉన్నాయి. రాచాను. సో ఇప్పుడే గాడి స్టార్ట్ అయింది. చూపిస్తాను. విండో నుంచి ఓపెన్ చేయడానికి అవ్వదు, క్లోజ్ విండో అనమాట. సో మీకు పర్లేదు, కెమెరా పైన చాలా బాగానే వస్తుంది. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. మామ నాకైతే బస్సు బ్లాగ్ అయితే అసలు నచ్చలేదు. అంటే బస్సు ఎక్కడి ముందు నుంచి పర్లేదు, బస్సు ఎక్కిన తర్వాత వాయిస్ నోయిస్ వచ్చేసింది అనమాట. సో సగం వరకు ఆపేసాను. సో ప్లీజ్ డిస్పెండ్ అవ్వగానే దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. 쳐다보고 있겠지. 묘한 짜릿함 그 속에 머물다 보면 어느새 제주 햇빛에 신비한 세계로 나를 이끌고 거짓말처럼 하늘을 날며 어느새 제주 바다가 내게로 와있네. బాగా బస్సు దిగేసి సగం వరకు వచ్చాను. మా ఊరు కొండ మీద నడవాలన్నమాట. ఇప్పుడు నడవాలి. 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 కిలోమీటర్ వరకు నడవాలి. నో ఎనీ వెహికల్. సో సరే, ఈ బ్లాగ్ అయితే ఇంతవరకు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గివ్ మీ యువర్ సపోర్ట్. జై హింద్.